హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ వేణుగోపాల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి తోప అయితే తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. కప్పు రాగి పిండి, కొబ్బరి తురుము, బెల్లం పొడి, కొంచెం ఇలాచి, కొంచెం నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం అయితే చూసేద్దాము. కొంచెం నెయ్యి. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లాన్ని అయితే కరిగించుకుందాము. 1 కప్పు బెల్లం తీసుకున్నా కదా, 2 కప్పులు వాటర్ వేసి అయితే బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. పాకం వచ్చే పని అయితే ఏం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది వాటర్లో. ఇప్పుడు 2 కప్పుల వాటర్ అయితే వేస్తున్నాను. ఈ రాగి తోప అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. బెల్లం నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా, వాటర్ బాగా మరిగింది. ఇప్పుడు దాన్ని వడకట్టుకుందాము. ఇంకో పక్కన ఇంకో కడాయి అయితే పెట్టాను. ఒక 4 స్పూన్ల నెయ్యి అయితే దాంట్లో వేస్తున్నాను. వేసుకొని రాగిపిండిని అయితే వేయించుకుందాము. ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే రాగిపిండి వేగిపోవాలి. అంటే పచ్చి వాసన మొత్తం పోవాలన్నమాట. చూడండి, రాగిపిండి అయితే వేస్తున్నాను. వేయించుకుందాము ఇప్పుడు. చూడండి, రాగిపిండి అయితే బాగా వేయించుతున్నాను నేను. ఒక 10-15 నిమిషాలు అని చెప్పాను కదా, మంచి వాసన రావాలన్నమాట. రాగిపిండిలోని పచ్చిదనం అంతా పోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి 1 కప్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఎండు కొబ్బరి అయితే వేసుకుందాము. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు అలా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి కూడా బాగా వేగిపోయింది. రాగిపిండి, ఎండు కొబ్బరి బాగా వేగింది. ఇప్పుడు మనం ముందుగా బెల్లం వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం కొంచెం వేసుకుంటా ఉండకట్టుకోకుండా ఈ పిండి అయితే బాగా కలపాలి. మన దగ్గర ఈ కర్రతో కలిపితే కనుక ఉండకడుతుందంటే విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో అయితే ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం నీళ్ళు మొత్తం వేసాను. విస్కర్తో నేనైతే కలుపుతున్నాను. ఉండలేకుండా దీన్ని దగ్గర పడేంత వరకు మొత్తం కలిపేయాలి. ఇప్పుడు దగ్గర పడింది కదా, కొంచెం ఇలాచి, కొంచెం నెయ్యి అయితే వేస్తాను. నెయ్యి స్వీట్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి, బాగా ఉడికించుకోవాలి నేతిలో. ఈ రాగి తోప అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే పాలిచ్చే తల్లుల వరకు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ పెట్టవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు అయితే ఇంట్లో ఉంటారు కదా, పిల్లలకైతే చేసి పెట్టండి. ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం 1-2 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ దీన్ని బాగా కలపాలి. అయితే ఈ రాగి తోప అనేది ఇలా ముద్దలా చేసే దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని తినాలి. కానీ పిల్లలు అలా చేస్తే తింటారో లేదోనని నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, బాగా వేగిపోయింది. ప్యాన్ నుండి అయితే తోప అనేది సపరేట్ అయిపోయింది. ఇలా అయినప్పుడే మనకు తోప అనేది రెడీ అవుతుంది, అంటే రాగి తోప రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనిస్తాను నేను. చల్లారిన తర్వాత దీన్ని షేపులుగా కట్ చేస్తాను అనమాట. అంటే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఉండలాగా లడ్డులాగా కొంచెం చుట్టి కొంచెం ఏమో స్వీట్ లాగా కట్ చేసిస్తే పిల్లలు అయితే చాలా చక్కగా తింటారు. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. మనం బయట కొనే వస్తువుల కంటే మనం నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసింది మనం ఇలా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే కనుక పిల్లలకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. దీనివల్ల రక్తం అయితే బాగా పడుతుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా రాగిలో, ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి లడ్డు కానీ, ఇలా తోపు కానీ, ఇలా స్వీటు ఏదైనా చేసి పెడితే పిల్లలు అయితే బాగా తింటారు. చూడండి, నేను ఇక్కడ నా దగ్గర షేప్స్ ఉన్నాయన్నమాట. పిల్లలు ఉండలాగా చుట్టిస్తే తినరు అని చెప్పేసి ఇలా రకరకాలుగా కట్ చేసి కొంచెం లడ్డులాగా చుట్టానమాట. చూడండి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను వీటిని తీసుకున్నాను. వాళ్ళకు దీంతో చపాతి కానీ, పూరి కానీ ఇలా కట్ చేసి ఇస్తే చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళు. అది నాకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అంటే పిల్లలు ఎంత పెద్ద పెరిగినా కూడా మనకు చిన్నగానే అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎలాగైతే ఇష్టపడతారో నేను అలాగే వాటిని చుట్టానమాట. కొంచెం ఇలా షేప్స్ గాను, కొంచెం లడ్డులాగా చుట్టి పెట్టాను. ఇక పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎదిగే పిల్లలకైతే బాగా ఉపయోగపడుతుంది ఈ రాగి తోప అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.